ఇక తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ ప్రభావంతో అనేక చోట్ల ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని కూడా తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్టు తెలిపింది. 48 గంటల్లో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక మంగళవారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. ఇక బుధవారం, గురువారాల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది.